సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అన్ని తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం శంకర్పల్లి వచ్చాము. అందరు వినే ఉంటారు 11వ శతాబ్దం నాటి శివుడు గుడి శంకర్పల్లిలో. అయితే ఈ గుడికి ఒక విశిష్టత ఉంది. మీరు నెట్లో చూసుంటారు, ఒక రాయి తిరుగుతుందంట. కోరితే అది తిరుగుతుందంటే రైట్ సైడ్కి, తిరగదంటే లెఫ్ట్ సైడ్కి తిరుగుతుందంట. ఈరోజు ఈ గుడికి చూసారా, బాధాకరమైనది ఏంటంటే శివుడి కన్నా ఎక్కువ రాయి కోసం వచ్చే జనాలు ఉన్నారు. సో మనము ఇప్పుడైతే మీకు శివలింగం చూపిస్తాము. ఇది బుద్ధ గ్రహం మరకట్ట శివలింగము. ఇక్కడ ఉన్నది మెయిన్ శివలింగం అండి. ఇది 11వ శతాబ్దం నాటిది. ఇది చూసారు కదా శివలింగము. ఈ శివలింగం కనుక మీరు ముట్టుకున్నట్టయితే చాలా వెరైటీగా ఉంటుంది. మెటీరియల్ సాఫ్ట్గా ఉంటుంది. పంతులు గారు బాగున్నారు. ఈయన పంతులు మొన్న మనకి అర్చన చేసి అభిషేకం చేసి చాలా బాగా చేయించారు. అది కూడా తవ్వకాల్లో దొరికిన అమ్మవారి విగ్రహం అది. అండ్ అదే తవ్వకాల్లో దొరికిన మరో శివలింగం ఇది, ఈ శివలింగము. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, శివుడి కన్నా ఎక్కువ భక్తులు రాయి కోసం వస్తున్నాడు. బాధాకరం అని చెప్పా కదా, రాయి చూడొచ్చు మీరు. అది ఉన్నది ఇక్కడ గుడి పక్కన. సో ఆ రాయి తిరగకపోవడం ఏంటనే చూద్దాం. ఇక్కడ రాయి ముందు మీకున్నది కాలభైరవుడు. ఇది ఆ రాయి మీరు చూస్తున్నది. చాలామంది అనుకుంటారు ఆ రాయి నిజంగా తిరుగుతుందని, కానీ మీరు చూసినట్టయితే దాని కింద ఫ్లాట్గా ఉంటుందండి ఆ రాయికి. అదేం టిల్ట్ అయి ఉండదు ఆ రాయి. సో చూసారు కదా, ఫ్లాట్గా ఉంది. అది ఎలా తిరుగుతుంది అనేది ఇట్స్ ఏదో సైన్స్ ఆర్ రిలీజియన్, వాట్ యూ ట్రస్ట్. ఇప్పుడు చూద్దాం. సో మీరు చూసారు కదా క్లిప్స్, రాయి తిరగకపోవడం అనేది. అది ఏంటి అనేది ఆసక్తితోనే ఇక్కడ భక్తులు వస్తున్నారు. కానీ నేను నోటీస్ చేసింది అయితే ఆ రాయి వచ్చి ఎటువైపు వంగి లేదు, అది మాత్రం ఫ్లాట్గానే ఉంది. కానీ ఎలా తిరుగుతుంది అనేది మిరాకిల్ నాకు అర్థం కాలేదు. సో నాకు అయిన వీడియోలు కూడా పెడతాను. నేను 2 రకాలుగా పెట్టాను. ఆ 2 రకాలు రాయి తిరిగిన వీడియోలు చెప్తాను. మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకుని అది మీరు పెడితే అది పక్కా తిరుగుతుందండి. ఎవరైతే సరదాగా వచ్చి వాళ్ళు టైంపాస్కి చేస్తే అది తిరగట్లేదు నిజంగా చాలామందికి. ఎందుకంటే నేను 5 సార్లు వచ్చాను టెంపుల్కి. సో ఇట్స్ అప్ టు యూ. మీరు ఇది సైన్స్ అనుకుంటారా రిలీజియన్ అని చూస్తే, నేను సైంటిఫికల్ స్టడీ చేసా, రాయి వంగి ఎక్కడా లేదు. మరి ఎలా తిరుగుతుంది అన్నది నాకు అర్థం కాదు. ఇప్పుడు నా ఫుటేజ్ అటాచ్ చేస్తాను నాకు రాయి తిరిగింది. సో దీని గురించి చూసారు కదా ఎన్ని కార్లు వచ్చాయో. సో ఈ వీడియో నేను మరకత్త శివలింగము మెయిన్ డైటీ తవ్వకాల్లో దొరికిన శివలింగము రాయి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే మీరు అనుకున్నట్టుగా నిజంగానే ఉంది. యాక్చువల్లీ నేను షాక్ అయ్యాను. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 2వ తవ్వకాల్లో దొరికిన శివలింగం అమ్మవారు అన్ని చూపెట్టాను, మెయిన్ లింగము. ఇదండి మరకత్త శివలింగం బ్లాగ్. నచ్చినదైతే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా విజిట్ చేయండి అందరూ. ఇది యూట్యూబ్ వీడియో గురించి కాదు కానీ మన ధర్మం గురించి అండి. ఓం నమః శివాయ.